ముగిస్తా. 1 minute, only 1 minute. చెప్పండి రాజారాం గారు. చట్టం కాకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత గవర్నర్ ఆమోదించిన తర్వాత చట్టం అవుతుందండి. చట్టం కాకుండానే జీవో తీసుకొచ్చిండ్రు. నెంబర్ 1 అక్కడనే వారికి తెలిసి ఇది కోర్టులో నిలబడదని తెలిసి కావాలని చెప్పేసి వాళ్ళు చారిత్రక తప్పిదం చేసి ఇలా బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. నెంబర్ 1. నెంబర్ 2, ఢిల్లీలో చాలా సందర్భాల్లో రాష్ట్రపతి దగ్గరికి కానీ నరేంద్ర మోడీ దగ్గర కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళలేదు, వారి బృందం వెళ్ళలేదు? అనేక సందర్భాల్లో వారు వేరే పనులు చేయించుకొని వచ్చిండ్రు. అనేక సందర్భాల్లో ఏ రోజు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పినాము, రాష్ట్రపతి దగ్గర రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినాము, ఈ ప్రధానమంత్రి గారికి అఖిలపక్షం తీసుకోమని చెప్పినాము. రాజారాం గారు చాలా చక్కగా ఇంతకుముందు 18% అనేది వాస్తవము. ఒక్క 2 నిమిషాలు నేను వెళ్ళిపోతా రాజారాం ప్లీజ్. అయితే ఢిల్లీలో అయితే ఇది ఏంటంటే భరత్ గారు బాగా వినండి. ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు సరే ఇన్ డీటెయిల్ గా ఇస్తామని చెప్పారు జడ్జిలు, లేచిపోతూ ఓన్లీ స్టే అని చెప్తే పోయారు. దేని మీద స్టే అనేది మనకు వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఆర్ కృష్ణయ్య గారు చెప్పినారు, మా పాయల్ శంకర్ గారు చెప్పిందో ఇంటోటో. అండ్ రాజారాం ని అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకు అంటే ఆ రోజు నిజంగా 23% కూడా కాదు, 18% అమలైంది. 18% లోకల్ బాడీస్ లో ఉన్నారు. భరత్ గారు మీరు ఏది మాట్లాడినా ఇప్పుడు శంఖంలో తీర్థం పోసినట్టు ఇలా తెలంగాణలో మీడియాలో భరత్ గారి డిబేట్స్లలో కొంత ప్రాచుర్యం పొందుతా ఉంది. కాబట్టి దయచేసి మీరు కరెక్ట్ ఫ్యాక్ట్స్ వచ్చిన తర్వాత చెప్పండి. రెండోది లెట్ మీ కంప్లీట్ వాట్ ఎవర్ ఇట్ మే సే. నేను చెప్పింది మీకు నచ్చాలని లేదు, లేకపోతే నాకు అన్ని తెలుసు అని నేను చెప్పట్లేదు. ఇట్ మే బి కరెక్టెడ్, ఇట్ మే బి కరెక్టెడ్. మా ఓబీసీలకు న్యాయం అయ్యే వరకు అది తప్పో ఒప్పో జరసేపు మీరు ఈ అన్ని మాకు తెలియక. ఎస్ డెఫినెట్ గా మీరు ఇప్పుడు పొలిటికల్ డిబేట్ తప్ప వేరే లేదు, ఎంటర్టైన్మెంట్ కరెంట్ టాపిక్ మీద. ఎస్ అందరం కూడా బీసీ బిడ్డలము, రాజారాం చెప్పింది కరెక్ట్. అందరం కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అందుకనే మీ నోటి నుండి ఏదొస్తే మాకు భయం అవుతుంది. ఎందుకంటే కంప్లీట్ పాజిటివ్ లో ఓబీసీలకు న్యాయం జరిగే వరకు ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. చట్టాలు ఇవన్నీ కూడా తర్వాత సంగతి. అయితే ఈ ఆర్గ్యుమెంట్స్ లోకి నేను పోకుండా మీకు ఒకటే చెప్తా ఉన్నాను భరత్ గారు. యాక్చువల్ గా సరే ఇంకొకటి మా రాజారాం గారు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు కానీ ఈ రోజు కోర్టులో సముద్రాల రమేష్ మాధవరెడ్డి గారితో పాటు ఉన్నారు. మీకు తెలుసా భరత్ గారు? సముద్రాల రమేష్ గారు, ఎస్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ బై GO 516 డేటెడ్ 10/10/2022. టిఆర్ఎస్ గవర్నమెంట్ వారిది జీపీగానో మరి ఏజీపీగానో అడ్మిట్ చేసినారు, అది అపాయింట్ చేసినారు. తను సోషల్ మీడియాలో మాధవ్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తూ మెసేజెస్ పెట్టినారు. నా దగ్గర ఉన్నది మీకు పంపిస్తా వాట్సాప్ లో కాల్స్ ఉంటే. సో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఇంప్లీడ్ అయింది, పిటిషనర్ గానే ఇంప్లీడ్ అయింది, ఓబీసీలకు అగెనెస్ట్ గా ఇంప్లీడ్ అయింది. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఓబీసీలు ఈసారి మాత్రం నేను ఒక్కటి అప్రిషియేట్ చేస్తున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఓబీసీల విషయం వచ్చినప్పుడు మాత్రం అందరం ఒక్కటిగా మాట్లాడుతా ఉన్నాం. ఇది ఒక పాజిటివ్ సిమ్టమ్. మా ఆర్ కృష్ణ చెప్పినట్టు ప్రజా పోరాటంలో నిర్మాణం అవుతుంది. రాజారాం గారు, ఆర్ కృష్ణయ్య గారు వీళ్ళందరూ ప్రజా పోరాటంలో ఉన్నారు. డెఫినెట్ గా నాన్ పొలిటికల్ గా వీళ్ళు కొంత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఇది ప్రజా పోరాటంగా మరలుతుంది. మూడో విషయం, బీజేపీ పార్టీ మా నాయకుడు మై ప్రెసిడెంట్ హెస్ కేటగరికల్లీ అండ్ క్లియర్లీ సెడ్ దట్ లెజిస్లేచర్ లో మేము సపోర్ట్ చేసినాం, వీఆర్ ఫర్ 42%. ఈ రాజకీయ రొంపిలో మేము దిగదలుచుకోలేదు. ఎందుకు మీరు ఇంప్లీడ్ అవ్వలేదు? డెఫినెట్ గా లీగల్ గా అడ్వకేట్ కాబట్టి మేము కొన్ని విషయాలు చెప్పలేం. శివుళ్లాగా ఇక్కడ మింగినట్టు ఆడ మింగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇల్లు పొలిటికల్ ట్రామా ఈ రోజు జరిగింది ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ద్వారా. అండ్ పొలిటికల్ గా మైలేజ్ తీసుకునే ప్రయత్నం, మొత్తం క్రెడిట్ అంతా ఒక పార్టీకో లేకపోతే ఒక నాయకుడికో తీసుకునే ప్రయత్నం జరిగిన తొందరపాటు చర్యనే ఇది. ఎందుకంటే 285A స్ట్రైక్ డౌన్ ఇంతకు రాజారాంగా చెప్పారు కదా చక్కగా. సో ఇప్పుడు సబ్జెక్ట్ కూడా ఓబీసీ బిడ్డలు వచ్చి లాయర్ల కన్నా ఎక్కువ మనం మాట్లాడగలుగుతున్నాం. అంత సంపూర్ణమైన అవగాహనతో ఓబీసీ బిడ్డలు
ఓబీసీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, అది కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలా బీఆర్ఎస్ లో బీజేపీలో ఎవరమున్నా సరే ఓబీసీల విషయం వచ్చేసరికి మేము అంతా ఒకటైతున్నాం. ఇది ఒక పాజిటివ్ సిమ్టమ్ ఇది. సో భరత్ గారు నేనేమంటా ఉన్నా అంటే, ఈ రోజు ఇప్పుడు నింపాదిగా ఒక్క రోజులో హడావిడిలో నేనేదో చేయబోతున్నా, బీఆర్ ఎన్నికలు అక్కడ ఉన్నాయి, నేను ఛాంపియన్ అవుదామనే ప్రయత్నంలో పొలిటికల్ గా ఆలోచిస్తే మైలేజ్ తీసుకుందాం అనుకుంటే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. వారు చిత్తశుద్ధి ఉంటే 285 A స్ట్రైక్ డౌన్ అయినాక పోవచ్చు. రెండోది, ఈ రోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం జీవో 9 ఏదైతే ఉందో, ఇప్పుడే ఇమ్మీడియట్ ఎన్నికలు పెట్టే ఉద్దేశం గవర్నమెంట్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా లేదు, గవర్నమెంట్ గా ఫేవర్ గా లేదని కొంత వారు జడుస్తున్నట్టుగా కూడా బయటికి వార్తలు వస్తా ఉన్నాయి. నేను వార్తల మీద మాట్లాడుతా ఉన్నాను. సో కాబట్టి వారు ఏదో ఎన్నికలు ఇప్పుడు పెట్టబోతే మళ్ళీ రైతు బంధు వేయాలి డిసెంబర్ లో. రైతు బంధు వేస్తారు, మళ్ళీ అన్ని ఆగుతాయి 2-3 నెలలు స్ట్రైక్ అంటారు. సార్ ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎవరైనా, గతంలోని ముఖ్యమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి అయినా 1,00,000 కోట్ల ప్రాజెక్టు చేస్తే తప్ప మనం ముఖ్యమంత్రులం కాము అని ఈ రోజు ఈయన మూసీ నది ప్రాజెక్టు కావచ్చు, ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు. సో ఈ రకంగా కొంత తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామో దాని మీద కాకుండా, ఈ తెలంగాణకు ప్రాణత్యాగాలు ఎందుకు జరిగినో దాని మీద కాకుండా, సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ బీసీ బిడ్డలు అమరులైనారు, పోరాటాలు చేసినారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి రాజారాం కావచ్చు, కౌశిక్ కావచ్చు, బీసీ బిడ్డలుగా ఇవాళ పైకి ఎదుగుతున్నటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో స్టాల్వర్స్ గా వస్తా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరి నాయకత్వాన్ని ఇవాళ సామాజిక తెలంగాణని చంపేసేది, ఆదిలోనే అంశపాదులాగా ఇవాళ కొట్టేసే ప్రయత్నం కొన్ని శక్తులు కుట్రలు చేస్తా ఉన్నాయి. నేను దీనికి నిజంగా కూడా మా రాజారాం ఒప్పుకోకపోయినా సరే నేను ఫ్యాక్ట్ చెప్తా ఉన్నా. సముద్రాల రమేష్ మాధవరెడ్డి గారితో పాటు పిటిషనర్ గా ఉన్నారు, వారు తప్పు చెప్పినారు, ఆక్యుపేషన్ లో బిజినెస్ అని రాసినారు. ఇవాళ అదే రకంగా వారు 516 డేటెడ్ 10/10/2022 అతను అపాయింట్ అయినాడు. సో ఆ రకంగా ఆయన మళ్ళీ సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో అప్రిషియేట్ చేసినాడు. నేను ఇది ఈ రోజు వరకు ఎందుకు ఓపిక భరత్ మీ డిబేట్ లో రోజు వస్తున్నా, ఆయన ఎందుకు చెప్పలే? సో ఈ రోజు దాని అవసరం, దాని వాళ్ళ యొక్క కుట్రలు బయటపడాలని చెప్పి నేను చెప్పినాను. అయిపోయిందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన కుట్రలలో ఇలా ఓబీసీలకు తీరని అన్యాయం జరిగిపోయింది. ఈ రొంపిలో బీజేపీ ఎందుకు లేదు అని మీరు అంటున్నారు ఇంప్లీడ్. సో రెండో విషయం నేనేమంటే, ఇప్పటికీ ఆప్టిమిస్టిక్ ఉన్నాం. ఇక్కడ ఒకవైపు ప్రజా పోరాటాల నిర్మాణం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన హామీని మరి ఇలా వాళ్ళ అబద్ధం యొక్క కార్డులు పంచుతా ఉన్నారు. రాజారాం గారి పార్టీ పంచుతా ఉంది కింద. మరి దాంట్లో ఓబీసీల ఈ ఫాల్స్ హామీ మీద పెడుతున్నారా లేదా అనేది కూడా చెప్పాలి. కౌశిక్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఒక స్టాండర్డ్ ప్రొఫార్మా కాన్స్టిట్యూషనల్ రెమెడీ తీసుకురండి. మీరు ప్రయత్నం నేను తప్పు పట్టట్లేదు, కానీ పొలిటికల్ మోటివేషన్, పొలిటికల్ వెండెట్టాతో లేక పొలిటికల్ గా ఒక మైలేజ్ తీసుకునే ప్రయత్నంలో మీ సీఎం గారు ఒక్కరు తప్పు చేసినట్టుగా ఉంది. కానీ మీ పార్టీని నేను అనట్లేదు. మీ పార్టీ ఏదైతే నిర్ణయం 42% కామారెడ్డి డిక్లరేషన్ చేసిందో మాకు అందరికీ తెలుసు. కర్ణాటకలో ఆయన ఎవరైతే డిక్లేర్ చేసిండో వీడికి వచ్చి ముఖ్యమంత్రి, అక్కడ ఇంకా మొదటి సర్వేనేమో క్యాన్సిల్ చేసిరు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త సర్వే చేస్తా ఉన్నారు. సో ఆ రకంగా ఇక్కడ కామారెడ్డికి ఆయన చేతనే 42% డిక్లేర్ చేసారు. మేము నమ్ముతామా అది అయితని? ఆయన చెయ్యని ఆయన వచ్చి ఇక్కడ ఇచ్చిండండి. కామారెడ్డి ఓబీసీ డిక్లరేషన్ సిద్ధరామయ్య గారు చేసిరు. సిద్ధరామయ్య గారు మొదటి సర్వే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన దాన్ని రద్దు చేసినారు అక్కడ పొలిటికల్ దాన్ని. మరి అక్కడ రాహుల్ గాంధీ చెప్పలేదా? రాహుల్ గాంధీ ఆదేశించలేదా? రేవంత్ రెడ్డి గారు అంటారు రాహుల్ గాంధీ ఆదేశించారు, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఆచరించరా. అంటే వీరికి ఇష్టం లేనట్టే కదా. సో అదే ఈ రోజు తేటతెల్లం అవుతుంది. కామారెడ్డిలో చెప్పినాయన అక్కడ అమలు చేయలేదు, ఇక్కడ ఈయన కుప్పిగంతులు వేసినారు. మరి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఏం మొక్కం పెట్టుకొని ఏం మాట్లాడతాడో చూద్దాం. ఇక రేపు మాట్లాడిన తర్వాత చెప్తాం. మేము తప్పకుండా ప్రజాక్షేత్రంలో మా ఆర్ కృష్ణయ్య గారితో నాన్ పొలిటికల్ గా మేము ట్రావెల్ చేస్తాం. బీజేపీ పార్టీ తరఫున కూడా మేము లెజిస్లేచర్ కి మేము సపోర్ట్ చేస్తాం. ఓబీసీలకు 42%. రేపు రాబోయే ఎన్నికలు మాత్రం ఈ టీఆర్ఎస్ చేసినట్టు కేంద్రంలో 9th షెడ్యూల్ చేరిస్తే అయిపోతుంది. ఇవన్నీ మేము చట్టాలకు అనుగుణంగా భరత్ గారు పొలిటికల్ ఇంట్రెస్ట్ తో పోవాలన్నా, పొలిటికల్ మైలేజ్ కోసం పోవాలన్నా, కాన్స్టిట్యూషనల్ గా ఎప్పటికీ నేను బీసీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా, 9th షెడ్యూల్ కూడా నాకు టెంపరీ జ్యుడిషియల్ రివ్యూ. రేపు సెన్సస్ 30 సంవత్సరాలు తమిళనాడులో అమలు అవుతున్నాయి. సెన్సస్ అయినాక ఆర్టికల్ 370 లాగా మోడీ గారు ఈ వారి అధ్యక్షతనే ఇది ఓబీసీల
కూడా రేపు ఓబీసీల జనగణన జరిగిన తర్వాత సెన్సస్ లో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ఎట్లయితే మేము 102 అమెండ్ చేసినామో, ఎట్లయితే మేము రాజ్యాంగ భద్రత కల్పించినామో ఎన్సీబీసీకి మేము అది చేసి తప్పకుండా జనాల ముందు అప్రిషియేట్ చేసుకుంటాం. మీరు చూస్తారు సెన్సస్ అయిన తర్వాత. ప్రస్తుతానికి ఆచరిస్తామండి. ప్రధానమంత్రి పదవులు కావచ్చు, ఉపరాష్ట్రపతి పదవులు కావచ్చు, క్యాబినెట్ లో జనాభా ప్రాతిపదికన కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో క్యాబినెట్ లో సహచరులను ఇప్పటివరకు కాంగ్రెస్ కు ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ కోర్టులో ఏం జరిగిందో జరిగిపోయింది. నీ క్యాబినెట్ లో ఇవాళ ఓబీసీలకి దమ్ముంటే ఆ రకంగా అదే ఇది కాదు నేను చెప్తుంది. ఆచరించు. దీనికి ఎవడు అడ్డం పడ్డాడు? కోర్టు అడ్డం పడ్డదా? ఇది ఆచరించడానికి కోర్టు అడ్డం పడలేదు కదా. కౌశిక్ గారు నేనేం చెప్తానంటే నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఒక్కనే నిమిషం. మై ఫ్రెండ్ కౌశిక్ ఇవాళ పెద్ద పార్టీ నిజమే ఈ దేశంలో పెద్ద పార్టీ, అందుకే పెద్ద మాటలు మాట్లాడతాం. కమాండ్ టు ది పాయింట్. సబ్జెక్ట్ కి రండి. పెద్ద మాటలు చిన్న మాటలు కాదు. కౌశిక్ కమాండ్ టు సబ్జెక్ట్. ఫస్ట్ యు సే ద సబ్జెక్ట్. నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడు. ఉట్టి మాటలని రౌడీజం లాగా రామరెడ్డి లాగా మాట్లాడతారు కాదు. కౌశిక్ డోంట్ సే ద సెంటెన్సెస్. నువ్వు మాట్లాడు. ప్రొవిజన్స్ రా, సబ్జెక్ట్ రా, దమ్ముంటే సబ్జెక్ట్ చెప్పు, ప్రొవిజన్స్ చెప్పు, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ చెప్పు, నీ ఆచరణ చెప్పు, నీ గవర్నమెంట్ లో నువ్వు ఆచరించిన విషయం చెప్పు. కౌశిక్ గారు, తాడు శ్రీనివాస్ గారు వ్యక్తిగతం కాదు. నిన్నటి నుండి కౌశిక్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. నిన్న కూడా ఎంబీసీ బిడ్డని రౌడీజం కావాలి. దమ్ముంటే రా కౌశిక్. డోంట్ డూ ఎనీ రౌడీజం. టీవీ డిబేట్స్ రౌడీజం చూడకు. రౌడీజం సబ్జెక్ట్ మాట్లాడు. నువ్వెంత? నీ సబ్జెక్ట్ ఎంత? ఒక్క నిమిషం ఆగు. నీ పోరాటం ఎంత? కానీ ఆగు. ఎంబీసీ లీడర్ శ్రీనివాస్ నీకు భయపడుతున్నా ఎవడన్నా? ఒక్క నిమిషం భరత్. there is no point. తాడు శ్రీనివాస్ మస్తు కూల్ గానే ఉన్న ఉద్యమ కాలంలో పోరాటం చేసినాం. ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ ఉద్ధరించి భరత్ గారు ఒక లైన్ చెప్పి నేను ముగిస్తా. చెప్పండి. సరే నేను చెప్తాను. ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా భరత్ గారు, ఐఎమ్ వెరీ కూల్, ఐఎమ్ నాట్ ఫ్రస్ట్రేటెడ్. మొన్న మా సూరపల్లి శ్రీనివాస్ ఎంబీసీ బిడ్డని కూడా కౌశిక్ గారు ఇదే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడారు. కౌశిక్ గారు నేను ఫోన్ చేస్తాను. రెస్పెక్ట్ ఇవ్వాలి, భయపడొద్దు. ఒక్క నిమిషం భరత్ గారు, నేను లాస్ట్ అండ్ లీస్ట్ చెప్తున్నా. ఇది పొలిటికల్ ఇంట్రెస్ట్ తోనే పోయింది. మీరు దయచేసి ఇట్లా బెదిరించే మాటలు మాట్లాడితే అస్సలు ఒప్పుకోం. మేము ఉద్యమాల నుంచి వచ్చిన మేము ఇండిపెండెంట్ ఏం చేస్తావు? ఊరుకోకపోతే ఏం చేస్తావు? రా కట్టె పట్టుకొని వస్తావా? ఏం చేస్తావు? కాంగ్రెస్ కౌశిక్ గారు కాంగ్రెస్ గౌతమ్ గారు ఒక ఫోన్ కాల్ వచ్చింది, మళ్ళీ మాట్లాడతాను. మళ్ళీ మాట్లాడండి. కౌశిక్ గారు ఒకసారి బీఆర్ఎస్